హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పసుపు దొడ్డికి అయితే వచ్చాము. పసుపులు అయితే ఎలా తవ్వుతున్నారో రండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే పసుపులు అయితే తవ్వుతారనమాట. చూడండి ఎలా తవ్వుతున్నారు. పసుపు కొమ్ములు అయితే ఇవ్వండి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పసుపులు తవ్వుతున్నాము. రండి, ఇలాగ తవ్వుతాం పికాస్ తోటి. మా విలేజ్లో ఇలాగే చేస్తాం కదండి. ఏరడం, ఇలా పక్కకు పెట్టడం అంతే. మా కష్టానికి పసుపులు కూడా రేట్ లేదు. ఏంటి మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడకూడదు. చూడండి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే చూపించాం కదా ఫ్రెండ్స్, మేమైతే పసుపులు తవ్వుతున్నామని. నేనైతే సగం అయితే తవ్వేశారు, ఇంకా పసుపులు అవతల నుంచి అయితే మొదలెడుతున్నారనమాట. ఈరోజు అయితే రెండో రోజు అనమాట. సగం అయితే తవ్వారు ఈరోజు ఫ్రెండ్స్ పసుపులు అయితే. ఇంకా సగం ఉండిపోయిందని చెప్పేసి ఈరోజు అయితే తవ్వుతున్నారు మళ్ళీ. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే అక్కడి నుంచి అయితే ఇక్కడ వరకు తవ్వారనమాట. ఈరోజు అయితే అదిగోండి ఆ చివరి నుంచి అయితే తవ్వుకుంటూ వస్తున్నారనమాట. ఇప్పుడే ఫ్రెండ్స్ కొంతసేపు అయితే గంజి తాగారు. గంజి తాగి తవ్వుతున్నారు మళ్ళీ. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపులు తవ్వడం అయితే అయిపోయింది. పసుపులు అయితే తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. అయితే అదిగోండి తవ్వేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పసుపులు తీసుకొని పక్కన అంటే మంచి వేరుతున్నారు అనమాట. చూడండి, పసుపుల్లో 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందులోని పొడి అంటే పిల్ల పసుపు అని, దాని తల్లి పసుపు అని ఉంటుంది. మళ్ళీ పాడైపోయిన పసుపు అంటారు, దాన్ని ఏమంటారో తెలియదు నాకైతే. మీకు తెలిసినట్టయితే కామెంట్ కూడా చేయండి. చూపిస్తాను 3 రకాల పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పిల్ల పసుపు అంటారనమాట. దీన్ని పిల్ల పసుపు అంటారు. ఇక ఫ్రెండ్స్, దీన్నే తల్లి పసుపు అంటారనమాట. పాత పసుపు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనకైతే. చూపిస్తాను పాత పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే పాత పసుపు అనమాట. ఇది కూడా ఉపయోగపడుతుంది అంటే ఫ్రెండ్స్, నాకు తెలీదు, మా డాడీ చెప్పారనమాట, తెలిసింది అప్పుడే. పసుపుల్లో 3 రకాలు ఉంటాయని నాకు తెలిసిందనమాట, మా డాడీ చెప్పారనమాట. ఇవన్నీ ఇంకా సర్దేసి ఇంటికైతే తీసుకెళ్ళి ఉడకబెట్టేసి అప్పుడు అమ్ముతారంట కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే పసుపు అయితే ఇంటికైతే తెస్తాము. చూడండి, ఇవైతే ఇప్పుడైతే ఉడకబెడతారనమాట. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి వేరే దగ్గర అయితే మంట పెట్టి ఉడకబెడతారనమాట. చూద్దాం రండి, ఉడకబెడుతున్నారు, అక్కడ వెళ్ళి చూద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మనమైతే పసుపులు ఉడకబెడుతున్నారనమాట. అయితే ఇక్కడ వచ్చామైతే మనము చూడండి మంట పెట్టి ఆ డ్రమ్లో అయితే పసుపు అయితే వేస్తారు ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని అదంతా ఉడకబెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఈ డ్రమ్లో అయితే వేసుకుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడకబెట్టిన పసుపు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదంతా ఉడకబెట్టారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఆరబెడతారనమాట ఎండలోనైతే. ఆరబెట్టిన తర్వాత అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే కలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చకపోతే ఏం పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.